నీట్ పేపర్ లీక్ వివాదంపై సీబీఐ కేసు నమోదు చేసింది. దర్యాప్తు చేయాలని ఇప్పటికే సీబీఐకి సిఫార్సు చేసింది కేంద్ర ప్రభుత్వం. అటు నీట్పై వివాదాల నేపథ్యంలో నేడు జరగాల్సిన పీజీ ఎంట్రన్స్ టెస్ట్ వాయిదా వేసింది కేంద్రం. నీట్ పేపర్ లీక్ వివాదంపై సీబీఐ కేసు నమోదు చేసింది. దర్యాప్తు చేయాలని ఇప్పటికే సీబీఐకి సిఫార్సు చేసింది కేంద్ర ప్రభుత్వం. అటు నీట్పై వివాదాల నేపథ్యంలో నేడు జరగాల్సిన పీజీ ఎంట్రన్స్ టెస్ట్ వాయిదా వేసింది కేంద్రం. నీట్ పేపర్ లీక్ వివాదంపై సీబీఐ కేసు నమోదు చేసింది. దర్యాప్తు చేయాలని ఇప్పటికే సీబీఐకి సిఫార్సు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేశ్వర్ మనకి అప్డేట్స్ అందిస్తారు. వెంకటేశ్వర్, అప్డేట్స్ ఏంటి? నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ అంశం పైన దర్యాప్తుకు సిబిఐకి ఆదేశించింది. ఆ నేపథ్యంలో సిబిఐ దర్యాప్తు కోసం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇప్పటికే బీహార్ పోలీసులు ఒక 6గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పేపర్ ఒక రోజు ముందే తమ వద్దకు వచ్చిందని 2 విద్యార్థులు కూడా అంగీకారం తెలిపినటువంటి నేపథ్యంలో ఈ అంశాలన్నిటిపైన కూడా సిబిఐ దృష్టి పెట్టబోతోంది. మొత్తానికి ఈ వివాదం నేపథ్యంలో 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ఏంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఇప్పటికే నీట్ పీజీ పరీక్ష ఈ రోజు జరగాల్సింది. నీట్ పీజీ పరీక్షను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. తదుపరి తేదీ కూడా ప్రకటించలేదు. సో దేశవ్యాప్తంగా కూడా ఈ అంశం పైన కేంద్ర విద్యాశాఖ పైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వ్యవహార శైలిపైన తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. అకస్మాత్తుగా ఈ రోజు జరగాల్సినటువంటి పీజీ పరీక్షను రద్దు చేశారు. అలాగే నీట్ యూజీ పరీక్షకు సంబంధించి రిజల్ట్స్ డిక్లేర్ చేసినప్పటికీ ఈ అంశం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. పరీక్షా పేపర్ ను దాదాపు ఒక్కొక్కరికి 30 లక్షల రూపాయలకు అమ్మారనేది బీహార్ లో బయటపడింది. సో దీనికి సంబంధించినటువంటి నిజానిజాలు వెలికి తీసుకొని వచ్చేందుకు ఈ రోజు సిబిఐకి కేంద్ర ప్రభుత్వం అప్పగించిన నేపథ్యం సిబిఐ కేసు నమోదు చేసింది. త్వరలోనే దీనిపైన ఎవరు దీని వెనకాల ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలను బయటికి తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.